లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ సరైందని మీరు భావిస్తున్నారా? ఏ అవును, బి కాదు. మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు మరియు నాయకులపై జరుగుతున్న దాడుల పరంపరను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలోనే ఆయన ఒక అడుగు ముందుకు వేసి ఒకవేళ ఇదే పరిస్థితి కొనసాగితే తాను పార్టీకి సంబంధించి మరింత క్రియాశీలక పాత్ర పోషించడమే కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు అండగా నిలబడతానని స్పష్టం చేశారు. రాజకీయాల్లో గెలుపోవటంలో సహజమని, కానీ అధికారంలోకి రాగానే ప్రతిపక్ష పార్టీ నేతలపై భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపేటు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత 5 ఏళ్ల కాలంలో తాము ఎంతో సమన్వయంతో వ్యవహరించామని, కానీ ప్రస్తుత పాలకులు విచక్షణారహితంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ ప్రకటన వెనుక ఒక బలమైన రాజకీయ వ్యూహం కనిపిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపడానికి మరియు కేడర్ చెల్లాచెదురు కాకుండా చూడడానికి ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండవచ్చు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో వేధింపులకు గురవుతున్న కార్యకర్తలకు తాము ఉన్నామనే భరోసా ఇవ్వడం ఇప్పుడు వైసీపీ నాయకత్వాన్ని అత్యవసరం. ఒకవేళ దాడులు ఇలాగే కొనసాగితే తాను ప్రత్యక్షంగా రంగంలోకి దిగుతానని మరియు అణచివేతను వ్యతిరేకంగా పోరాడతానని చెప్పడం ద్వారా ఆయన ప్రత్యర్థి పార్టీకు గట్టిగా హెచ్చరికలు పంపారు. రాజకీయ యుద్ధం కేవలం అసెంబ్లీలో లేదా మీడియా ముందు మాత్రమే కాదు, అవసరమైతే వీధుల్లో కూడా పోరాటానికి సిద్ధమని ఆయన తన మాటల ద్వారా వెల్లడించారు. ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో అధికారం మరియు ప్రతిపక్ష పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా వాతావరణం ఉంది. ఇలాంటి సమయంలో విజయసాయిరెడ్డి వంటి కీలక నేత ఇటువంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వేడిని మరింత పెంచింది. ఆయన మాటల్లో తీవ్రతను గమనిస్తే భవిష్యత్తులో వైసీపీ తన వ్యూహాలను మరియు పదును పెట్టనున్నట్లు అర్థమవుతుంది. దాడులు జరుగుతున్న ప్రభుత్వం మౌనంగా ఉండడం సరికాదని, శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమైతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. తన నిర్ణయం కేవలం భావోద్వేగంతో తీసుకున్నది కాదని, కార్యకర్తల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఒక నాయకుడిగా తనపై ఉందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే ఆయన చేసిన ఈ సంచలన ప్రకటన సోషల్ మీడియాలో మరియు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి విజయసాయిరెడ్డి వ్యాఖ్యలు వైసీపీ కేడర్కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడు వెన్నంటూ ఉండడమే నమ్మకం కలిగించడం ద్వారా పార్టీని మళ్లీ బలోపేతం చేయవచ్చని ఆయన భావిస్తున్నారు. ప్రభుత్వం ఈ హెచ్చరికను ఎలా స్వీకరిస్తుంది మరియు రాబోయే రోజుల్లో దాడుల పరంపర ఆగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ పరిస్థితుల్లో మార్పు రాకపోతే విజయసాయిరెడ్డి చెప్పినట్లుగా ఆయన తీసుకునే తదుపరి నిర్ణయం రాష్ట్ర రాజకీయ చిత్రపటాన్ని మార్చే అవకాశం ఉంది. ప్రజాస్వామ్యంలో హింసకు చోటు లేదని, చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ పరిణామాలు ఏపీ రాజకీయాలను ఎటువైపు తిప్పుతాయో అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేపిస్తుంది.